మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. మున్సిపాలిటీ ఏర్పాటై 5 ఏళ్లు కావస్తున్నా ఇంకా గ్రామ పంచాయతీ కార్మికుల్లాగానే గుర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు తక్కువగా ఇస్తున్నారని ఆందోళన చేపట్టారు. 8 గంటల డ్యూటీకి 9 గంటల డ్యూటీ చేయిస్తున్నారన్నారు. అధికారులు స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్య గురించి కూర్చోవడం జరిగింది. ఎందుకంటే మేము చేస్తున్న కష్టానికి మాకు ఫలితం లేకుండా అయిపోతుంది. ఎందుకు కమిషనర్ దృష్టి కూడా తీసుకుపోయినాం, చైర్మన్ సార్ దృష్టి కూడా తీసుకుపోయినాం. ఓ కేటగిరీ ప్రకారం లేదు, అందరికీ కామెంట్ కిందనే వేతనాలు ఇస్తారు. కాకపోతే మేము కమిషనర్ సార్లు కూడా అడిగినాము, చైర్మన్ సార్లు కూడా అడిగినాము. ఇంతవరకు 3 సార్లు కూడా నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంతవరకు ఎలాంటి ప్రస్తావించలేదు. మమ్మల్ని తెలిసి కూడా ఏం సమస్య గురించి మాట్లాడలేడు. దానివల్ల ఈరోజు మేము ఇక్కడ మన మున్సిపల్ ఆఫీసులో ముందు ధర్నా కోసం కూర్చున్నాము. మా డిమాండ్ ఏమిటంటే ఒక గ్రూపు ఒక సంస్థగా ఒక హౌస్ స్టోరింగ్ అన్నట్టు హౌస్ స్టోరింగ్ లేకుండా ఒక గ్రూప్ ద్వారా మాకు వేతనాలు ఇస్తారు. ఆ గ్రూపులు ఎత్తివేయాలి. ఒక కేటగిరీ ప్రకారంగా సూపర్వైజర్లకు డ్రైవర్లు కానీ గుర్తించి స్వీపర్ల గురించి వాళ్ళకి ఇటువంటి గవర్నమెంట్ ఏ విధంగా అయితే సహకరించే విధంగా జీవో ప్రకారం జీతాలు ఇస్తారో వేరే మున్సిపాలిటీలో కానీ ఇతర ఎక్కడైతే ఈ విధంగా చేస్తారో ఆ విధంగా మాకు న్యాయం చేయాలని కూడా మేము కమిషనర్ సార్ గారికి చైర్మన్ సార్ గారికి కూడా విన్నవించినాము. మళ్ళీ ఏమన్నా అంటే ఏమంటే మీకు చేస్తారా చేయరా, ఇక సూపర్వైజర్ రమ్మంటే మీ సూపర్వైజర్ ఏం లేదు, మీ ఇష్టంలో ఏరు లేకపోతే లేదు. మా డ్రైవర్ గిట్లా అంటే డ్రైవర్ బండి నడిపినట్టు లేకపోతే లేదు, వేరే పని చేయండి, చేస్తే చేయండి లేకపోతే అని అది డ్యూటీ చేస్తున్న మనం బెదిరి చేస్తున్నారు. ఇట్లా అధికారులు చాలా ఎట్లా ఉందంటే ఒక కార్మికుడు ఒక్కరోజు దుమ్మ కొడితే 4 రోజులు కూర్చోబెట్టే పరిస్థితి ఇక్కడ ఉంది. 4 రోజులు పోయి మళ్ళీ అడిగితే అవి పనిచేసి మన అటెండర్లతో ఇట్లా బయటికి పోలీసు పరిస్థితి ఇక్కడ ఉన్నది ఏర్పడుతుంది. దానివల్ల మేము చాలా ఇబ్బంది అవుతుంది మాకు. దానివల్ల మేము ధర్నాకు దిగాము. ఇక్కడ ఏంటంటే ఇక అందరు కామాటియానే ఉంది, జవాన్ కానీ డ్రైవర్ కానీ అందరూ కామాటియానే ఉంది ఇక్కడ. అయితే ఇంతమందికి అంటే సీనియర్ డ్రైవర్ ఉన్నారు, ఆయన ఇంతవరకు ఎవరు చేయలేదు. ఒక డ్రైవర్కి మాత్రము జీతం ఇస్తారు, 19,500 జీతం ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి అందరికీ ఎలాంటి జీతాలు ఇవ్వట్లేదు. 6,600 జీతాలు ఇస్తారు, కామాటి కిందనే ఇస్తారు అందరినీ. డ్రైవర్ కానీ సూపర్వైజర్ కానీ అందరికీ.